వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రామేశ్వర్ ఆత్రం భుజంగరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల విషయంలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. చట్టవిరుద్ధంగా మూసివేసిన ఏలూరు జూట్ మిల్లును తెరిపించాలని కార్మికులు కోరారు. ఏలూరు పట్టణంలోని అశోక్ నగర్ లేబర్ కార్యాలయం వద్ద 5 యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మిల్లు తెరిపించాలని, కార్మికుల భవిష్యత్తును దెబ్బతీసే క్లాస్ 19 రద్దు చేయాలన్నారు. మూసిన కాలానికి జీతాలు చెల్లించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 30-28వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 3వ రోజు కొనసాగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఇంటింటికి తిరిగి ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. పుట్టినరోజునే కొడుకు నాగప్ప ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. పుట్టినరోజునే కొడుకు నాగప్ప ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చిలుకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇఫ్కో సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. రహదారిపై నిలిపి ఉంచిన గ్రానైట్ల ర్యాలీ లారీని వెనుక వైపు నుండి తుఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మందిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థతోనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆలోచించి నిర్ణయం తీసుకుని వాటికి శ్రీకారం చుట్టారని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. గోపాలకృష్ణపురం పంచాయతీ కేంద్రంలో 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఏపీలో అమలు చేసిన సచివాలయ వ్యవస్థను దేశంలోని అన్ని రాష్ట్రాలు సైతం అభినందిస్తున్నాయన్నారు. ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం పెద్ద చెరువులో ద్విచక్ర వాహనం తాకట్టు విషయంలో 2 స్నేహితుల మధ్య 3 రోజుల క్రితం చోటు చేసుకున్న వివాదం దాడికి దారితీసింది. మృతుడు పోలిచర్ల అఖిల్ పై అదే గ్రామానికి చెందిన శివపురపు అఖిల్ అతని స్నేహితులు మద్యం సేవించి దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అఖిల్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిపై SC/ST అల్ట్రాసిటీ కేసు నమోదైంది. చికిత్స పొందుతూ అఖిల్ బుధవారం మృతి చెందాడు. షెడ్యూల్ కులాలపై అత్యాచారాలు, దాడుల కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ ఆనంద్ ప్రకాష్ పోలీసు అధికారులను ఆదేశించారు. పెద్దవోలు జిల్లా పరిషత్ అతిథి గృహంలో షెడ్యూల్ కులాలపై అత్యాచారాలు, దాడుల కేసుల విషయంలో తీసుకున్న చర్యలపై పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు. తనకు రాజకీయాలు కొత్త కాదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి కడప జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్ బాధుడుకు జనం బెంబేలెత్తిపోతున్నారన్నారు. 3 ఏళ్ల కాలంలో సీఎం జగన్ సాగించిన విధ్వంసాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాకు ఈ నెల 21న బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రానున్నారు. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా 23 రోజులుగా బోధ్ నియోజకవర్గంలో కొనసాగనున్న బహుజన రాజ్యాధికార యాత్రకు సంఘీభావం ప్రకటించనున్నారు. ఇచ్చోడ మండల కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకుంటారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మీర్జా ఆరిఫ్ బేగ్ ఉత్తమ్ కాంబ్లే తెలిపారు. గ్రామాల్లో వైసీపీ నాయకులను ప్రజలు అసహించుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు వైకాపా నాయకులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏం చేసిందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. వైకాపా నేతలు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఒంగోలులో మహానాడు ఏర్పాట్లను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పరిశీలించారు. వర్షాల పేరిట ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు నిర్వహణకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసి అనుమతి నిరాకరించిన ప్రభుత్వ దిగజారుతనానికి నిదర్శనమన్నారు. ఐఏఎస్ అధికారులు స్వతంత్రంగా వ్యవహరించారంటూ హితవు చెప్పారు. మినీ స్టేడియం ఇవ్వకపోతే మహానాడు ఆగిపోదన్నారు. భారత్ దక్షిణాఫ్రికా T20 మ్యాచ్ కు విశాఖ వేదిక కానుంది. కరోనా వల్ల ఇంతకాలం ఈ ఆనందానికి దూరమైన క్రికెట్ అభిమానులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల 14వ తేదీన విశాఖలో నిర్వహించనున్న మ్యాచ్ కు 100% ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశమైంది. దివంగత రాష్ట్రపతి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి 109వ జయంతి వేడుకలు అనంతపురం జిల్లాలో ఘనంగా జరిగాయి. శ్రీకంఠం చౌరస్తాలోని సంజీవరెడ్డి విగ్రహం వద్ద ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ తరిమెల కోనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సంజీవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సంజీవరెడ్డి నిజాయితీకి, పారదర్శకతకు కట్టుబడిన వ్యక్తి అంటూ కొనియాడారు.
గత వారం రోజులుగా విపరీతమైన ఎండలతో అల్లాడిపోతున్న గుడివాడ ప్రజానీకానికి ఉపశమనం లభించింది. గురువారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అంతా చల్లగా మారడంతో పట్టణ వాసులకు ఉపశమనం లభించింది. చిరుజల్లులు పడ్డాయి. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్ సర్కార్ హయాంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెంచిన పన్నులను, కరెంటు ఛార్జీలను ప్రజలకు వివరించారు. దేవినేని మాట్లాడుతూ జగన్ పాలనపై జనాలు రెఫరెండం ఇస్తున్నారన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రజలు అడ్డగిస్తున్నారని చెప్పారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. 7 కిలోమీటర్ల లోపల బెన్నీ ఐరన్ కోర్ మిల్స్ సమీపంలో అధికారులు గుర్తించారు. 1880లో బ్రిటిష్ పాలకులు ఐరన్ కోర్ మిల్స్ నిర్మించారు. నిధుల కోసం పురాతన కట్టడాలను ధ్వంసం చేశారు. సుమారు 50 అడుగుల లోతు తవ్వారు. పురాతన బావిని కూడా తవ్వినట్టు గుర్తించారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో బంగారం, వజ్రాలతో కూడిన భారీ నిధి ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. నేరడిగొండ మండలం కృష్టి గ్రామం వద్ద జాతీయ రహదారిపై నిన్న రాత్రి ద్విచక్ర వాహనాన్ని మరో వాహనం ఢీకొంది. సిరికొండ మండలం సుంకిడి గ్రామానికి చెందిన రాథోడ్ కిషన్, జాదవ్, సుభాష్ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. కేసు విచారణలో ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో భారీ వర్షపాతం నమోదైంది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి మడకశిర నుంచి పెనుగొండకు వెళ్లే ప్రధాన రహదారిలో వంకలు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే మండల పరిధిలోని రేకులకుంట గ్రామంలో వడిసిలమ్మ గుడి వద్ద తార రోడ్డు కోత గురై 4-5 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కోనసీమ జిల్లా మండపేట మండలంలోని కేశవరం గ్రామ చెరువు 128 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందినది. చెరువు గర్భంలో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. చెరువులో మట్టి పూడిక పేరిట అనుమతులు పొందిన గుత్తేదారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భారీ లోతులో మట్టి తవ్వి సాగుకు చోటు లేకుండా చేశారు. 4 రోజుల నుంచి లారీల ద్వారా ఇటుక బట్టీలు, లేఅవుట్లు నర్సరీలకు విక్రయిస్తున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో దొంగల మూట బీభత్సం సృష్టించింది. డాక్టర్స్ కాలనీ నివాసి బెల్లి కృష్ణమూర్తి ఇంట్లో చోరీకి పాల్పడింది. బీరువాతాళాలు పగలగొట్టి 40,000 రూపాయల నగదు, 5 తులాల వెండి, 2 తులాల బంగారాన్ని దొంగలు అపహరించారు. శునక బృందాలు పసిగట్టకుండా దొంగల ఇంటి నిండా కారం చల్లి వెళ్లిపోయారు. ఇక టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఇవాళ ఉదయం గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులు అర్పించారు. తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి శాసనసభలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కుల పెద్దలు చెప్పిన మాట విననందుకు కుల బహిష్కరణ చేసిన వైనం ఇది. రేగొండ మండలం రంగయ్యపల్లిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు ప్రవీణ్ రేగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తమకు జీవనాధారం దుకాణాన్ని తొలగించడమే కాకుండా కుల పెద్దలు దాడికి వచ్చారంటూ వాపోయాడు. కుటుంబీకులందరినీ దూషించారని వాపోయారు. నిందితులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో యువతి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. పట్టణానికి చెందిన పల్లపు త్రివేణి అనే యువతి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిసేపటికి తల్లిదండ్రులకు త్రివేణి సెల్ఫీ వీడియో పంపింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వీడియోలో తెలిపింది. తన చావుకు 7 కారణమంటూ వీడియోలో ఆ పేర్లను చెప్పుకొచ్చింది. వారంతా తనను వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.